వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగులపల్లి మహేష్ చంద్ర భరద్వాజ్‌ను. పృథ్వీతత్వం పంచభూతాలతోను కూడుకున్న ఈ మానవ శరీరం పృథ్వీతత్వం అంటే ఒక షేప్, ఒక ఆకారం. పృథ్వీ అంటే ఓపిక, ఒక స్థిరత్వం. పృథ్వీతత్వం అంటే ఏంది? ఏదైనా ఒక శక్తి, ఒక వస్తువును ఏదైనా గాని, ఏదైనా ఒక శక్తి తను ఉన్న ప్లేస్ నుంచి ఇంకో చోటుకి కదిలించే వరకు అక్కడే ఉండేదాన్ని స్థిరత్వం అంటాం. దాన్ని భూతత్వం అంటాం. మనిషి జీవితంలో ఏం గావాలి? స్థిరత్వం కంపల్సరీ గావాలి. ఒక సంపాదన గావాలి. ఒక బంధుత్వం గావాలి. అయితే ఇక మనిషి శరీరంలో ఈ భూతత్వం అనేది తక్కువైతే, ఎక్కువైతే పర్వాలేదు మంచిగానే ఉంటాయి. ఆస్తిపాస్తులుంటాయి. అంతా బావుంటది. అందరితో రిలేషన్‌షిప్ బాగుంటది. వంశవృద్ధి ఉంటది. కానీ ఎప్పుడైతే ఒక మనిషి శరీరంలో భూతత్వం అంటూ తగ్గిపోతుందో, అక్కడ ఫస్ట్ వాళ్ళకొచ్చేది ఏదో ఒక అనారోగ్య సమస్యలొస్తాయి. ఫస్ట్ అనారోగ్య సమస్య. రెండోది ఇంట, బయట రిలేషన్‌షిప్ పాడైతది. నువ్వు బయట తగాదాలు చెప్పు ఏమైనా చెప్పు. బయట తగాదాల విషయంలో ఇంట్లో గాని, కుటుంబ తగాదాలు గాని, భార్యాభర్తల మధ్యన తగాదాలు గాని, తల్లిదండ్రులకు పిల్లలకు గాని, ఇంటి పక్కోళ్ళతోని గాని, లేకుంటే నీ భూమి పక్క పంటి గాని, నీ పొలం పక్క పంటి ఎక్కడైనా గాని, ఎక్కడైతే భూతత్వం తక్కువైతదో అక్కడ గొడవలు గ్యారంటీ. గ్యారంటీ. సో, ఈ భూతత్వం ఇంకోటి బలహీనం అయిపోతే అక్కడ ఈ ఆ కుటుంబంలోకి కొత్త వ్యక్తులు రారు. అంటే దాని అర్థమైంది ఒక వివాహం గాని, ఒక సంతానం గాని, ఇలాంటిది ఈ కొత్త వ్యక్తులనేవాళ్ళు భూతత్వం ఎక్కడైతే తగ్గుతారో అక్కడ ఆ ఇంట్ల, ఆ వంశంలో వచ్చుడు చాలా చాలా కష్టం. మరి దీనికి ఏం జేయాలి? ఫస్ట్ భూతత్వం తగ్గితే ఆ ఇంట్ల, బయట గొడవలు గ్యారంటీ. అంటే ఓపిక. నువ్వు ఎలా స్పందిస్తావు? ఎలా నీ చర్య ఉంటది? నువ్వెలా మాట్లాడతావు అన్నది తర్వాత విషయం. మొదలు ఎదుటోళ్ళు చెప్పింది వినాలి. అందుకని మన పెద్దలు చెప్పారు. సబ్కా సున్నా అప్నా కర్నా అని. దీనికి ఏం చేయాలంటే భూతత్వం అనేది డెవలప్‌మెంట్ కావాలంటే ఇంకొకటి ఈ మనిషి శరీరంలో ఈ ఓపిక అనేది ఎందుకు అవసరం అంటే ఎవరికైతే ఓపిక ఉంటదో వాళ్ళతోనే ఇతరులు కాస్త రిలేషన్‌షిప్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మాట్లాడడానికి ఇష్టపడతారు. చిరబురులాడితే ఎవ్వరు దగ్గర రారు. నేను కూడా ఎవరి దగ్గర రానియ్యరు. భూతత్వం అంటే రిలేషన్ ఫిక్స్‌డ్ కొత్త సంబంధాలు. అంటే కొడుకు, కోడలు వాటెవర్ ఇట్ మే బి. కూతురు, అల్లుడు ఈ కొత్త సంబంధాలనేది రావు. సో, ఇక్కడ ఏమైందంటే నేటి కాలంలో ఈ మనిషి కుటుంబాలల్లా ముఖ్యంగా ఈ సో కాల్డ్ 1990 నుంచి వచ్చిన వాస్తు సూత్రాల వల్ల దాదాపు ప్రతి ఇంట్ల వాస్తు దోషాలుంటున్నాయి. దాదాపు ఏదో ఒకటి ఉండేదుంటది. అందులో ఎవరింట్ల నైరుతిల, వాయువ్యుల దోషం ఉంటదో అక్కడ వాళ్ళకి స్థిరత్వం ఉండదు. సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. ఎక్కడైతే ఈ 2 చోట్ల ఎవరింట్లో అయితే దోషం ఉంటదో అక్కడ వాళ్ళకు ఫస్ట్ దంపతుల మధ్యన గొడవలైతాయి. తర్వాత ఆ కుటుంబ 4 గోడల మధ్యన ఎవరుంటే వాళ్ళకి గొడవలైతాయి. ఒకళ్ళ అభిప్రాయం ఇంకోళ్ళకి నచ్చదు. ఈవెన్ కొన్ని కుటుంబాలలో విడాకులకు కారణం కూడా ఇదే. భూతత్వం. దీనికి ఇంకొకటి మార్గం ఏమున్నదంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులల్లా ఒకవేళ ఇద్దరు చనిపోయి ఉన్నా, లేకుంటే తల్లి చనిపోయి తండ్రి ఉన్నా, తండ్రి చనిపోయి తల్లి ఉన్నా, వాళ్ళు ఏం చేయాలంటే తరచుగా అమావాస్య రోజున, ముగ్గురు బ్రాహ్మలకు భోజనం ఖర్చులు, ఒక 2 పండ్లు, అలాగే ఎనక పసుపచ్చ రంగు వస్త్రం, ఇలాంటి కూరగాయలు గూడా. కూరగాయలంటే దుంపకూరలివ్వాలి. అంటే బంగాళాదుంపలు, కందగడ్డ, చామగడ్డ ఇలాంటివి దక్షిణంగా కనీసం 216 ఇయ్యాలి బ్రాహ్మణ భోజనం అంటే. ఇవాళ భోజనం అంటే రూ. 100 లోపల రానే రాదు. అందులో ఇలా తరచుగా ఇస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆశీస్సులనేది నీకు
పితృదేవతల ద్వారా నీకు ఆ భూతత్వం అనేది నీకు అందుతది ఆశీర్వచనం. ఎటువంటి బ్రాహ్మణునికి ఇయ్యాలి? గుళ్ళ పూజారులు, అర్చకులు, లేకుంటే పౌరోహిత్యం చేసే వాళ్ళకివ్వాలి. సో, ఇలాంటివి చేసేదుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో భూతత్వం అనేది, ఓపిక అనేది పెరుగుతది. వాళ్ళలో పెరుగుతది, వాళ్ళకి చేస్తది. అలాగే వేకువజామున తక్కువ శబ్దంతోని ఒక విధమైన మూలాధార చక్రానికి సంబంధించిన విషయాలు, మూలాధార చక్రానికి సంబంధించిన సంగీతం, చాంటింగ్ ఇవి ఏ ప్రతి స్మార్ట్ ఫోన్‌ల యూట్యూబ్‌లో చెక్ చేస్తే కనపడతది. మూలాధార చక్రానికి సంబంధించిన ఈ చాంటింగు ఉదయం పూట వినేదుంటే చాలా బాగుంటది. అలాగే విష్ణుమూర్తి గుడికి సంబంధించిన గుడులెళ్ళాలి. భూదేవి, విష్ణుమూర్తి, ధర్మపత్ని. సో, విష్ణుమూర్తికి సంబంధించిన గుళ్ళు తరచుగా ఆదివారం, బుధవారం నాడు దర్శిస్తే వాళ్ళలో ఒక విధమైన పృథ్వీతత్వం అనేది డెవలప్ అయితది. అలాగే గురువారం రోజు శివాలయం దర్శించాలి. ఇలాంటివి చేస్తే ఏమైతదంటే అక్కడ కొన్ని మంత్రోచ్చారణ వల్ల ఒక విధమైన శక్తి ఉద్భవించేవి ఉంటది గనక, ఆ గాలి పీల్చుకున్నప్పుడు మన శరీరం చక్రాలనేది యాక్టివేట్ అయిపోతది. మన మనసులో ఒక స్థిరత్వం అంటూ వస్తది. ఫస్ట్ మనసులో స్థిరత్వం వస్తే ఆటోమేటిక్‌గా జీవితంలో కూడా స్థిరత్వం వస్తది. సో, ఈ పృథ్వీతత్వం యొక్క స్వభావం అలాంటిది. పృథ్వీతత్వం ఎప్పుడైతే లోపిస్తే అక్కడ ఆటోమేటిక్‌గా గొడవలొస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా దీనికి ఆరోగ్యం సమస్యలు రావడానికి వయసుతోని సంబంధం లేదు. డాక్టర్ల భాషల, మెడికల్ లాంగ్వేజ్‌ల ఇతరుల ఆ రోగం పేరు ఏం చెప్పినా గూడా ద ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏందంటే, ఎవరి శరీరంలో ఈ పృథ్వీతత్వం ఎర్త్ ఎలిమెంట్ అనేది వీక్ అయితదో అక్కడ ఫస్ట్ ఆరోగ్య సమస్యలొస్తాయి. ఉంటాను. నాకు తెలిసింది చెప్పాను. దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఇతరులతోని కూడా షేర్ చేసుకోవాల్సి